హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. భారీ భూకంపం, పరిస్థితి దారుణం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భూకంపం ఏపీని కుదిపేసింది. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలలో కొద్దిసేపటి కిందటే భూ ప్రకంపనలు రికార్డయ్యాయి. దాదాపు 2 వారాల వ్యవధిలోనే ఏపీలో భూమి కంపించడం ఇది రెండోసారి. ఈ నెల 4వ తేదీ ఏపీ తెలంగాణలో భూమి కంపించడం విషయం తెలిసిందే. తెలంగాణలోని ములుగు జిల్లాలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పట్లో అదే సమయంలోని ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లాలోని భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలలోని ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత 2 సెకన్ల పాటు కొనసాగింది. తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డి సహా వేర్వేరు జిల్లాలలో ప్రకంపనలు నమోదయ్యాయి. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో దీని తీవ్రత 3 నుంచి 4 సెకండ్ల పాటు కనిపించింది. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో ఈ ప్రకంపనలు కనిపించాయి. ఇల్లు, దుకాణాల నుంచి బయటికి పరుగులు పెట్టారు. సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అందలేదు. దీని తీవ్రత స్వల్పంగా ఉండొచ్చని సెస్మాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం కూడా సెస్మిక్ జోన్ 3వ పరిధిలో వస్తుంది. ఓ మోస్తారు భూకంపం కూడా ఇక్కడ సంభవించే అవకాశాలు లేకపోలేదు. రీజియన్లోని అమరావతి ప్రాంత పరిధిలో గరిష్ట స్థాయిలో రికార్డు స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఎన్టీఆర్ఐ చెబుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.